సమ్మర్‌లో మంచి యాక్టివిటీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ ఏంటంటే స్ట్రాబెర్రీ పికింగ్. దీని స్పెషాలిటీ ఏమంటే మనమే డైరెక్ట్‌గా ఫార్మ్స్‌కెళ్ళి స్ట్రాబెర్రీస్‌ని కోసుకోవచ్చు. మేమొచ్చిన ఫార్మ్ ఏంటంటే ఆల్జోబీ ఫార్మ్. ఈ ఫార్మ్‌కెళ్ళాలంటే బ్యోర్సారెడ్ బస్ స్టాప్ నుంచి 1.5 కిలోమీటర్స్ వాక్ చేయాలి. వ్యూ చాలా బాగుంటది అండ్ మంచి ఎక్సర్సైజ్ కూడా. ఈ స్ట్రాబెర్రీ పికింగ్ గోతంబర్గ్ లో చాలా ప్లేసెస్ లో ఉంటది. బట్ మేమైతే ఈ ఫార్మ్ కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ స్ట్రాబెర్రీస్ చాలా స్వీట్ గా ఉంటాయి. చిన్న స్ట్రాబెర్రీ అయినా కూడా చాలా అంటే చాలా స్వీట్. స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. మోస్ట్లీ ఇది మిడ్ ఆఫ్ జూన్ లో స్టార్ట్ అయ్యి ఆగస్ట్ లో ఎండ్ అవుతుంది. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి నెంబర్ ఉంటది, కాల్ చేయండి. ఈ టైం కరెక్ట్ టైం అయినా స్ట్రాబెర్రీస్ కి అని చెప్పి అడగండి. అదర్వైజ్ వెళ్ళిన తర్వాత స్ట్రాబెర్రీస్ మంచిగా లేకుంటే డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. మనకు కావాలంటే అక్కడే కొన్ని స్ట్రాబెర్రీస్ తినొచ్చు, కానీ మనం ఇంటికి ఎన్నైతే తీసుకెళ్తామో దానికి మాత్రం పే చేయాల్సి ఉంటుంది. సో ఇంకో స్మాల్ టిప్ ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు మీ బాక్సెస్ మీరే క్యారీ చేయండి స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకునేకి. అదర్వైజ్ అక్కడ కొనాలి అంటే మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. కొంచెం వెళ్ళాలి అనుకుంటే ఓపెన్ అయ్యే టైంకి అటు ఇటు కొంచెం వెళ్ళండి. బికాస్ జనాలు ఎక్కువ అయ్యే కొద్దీ మనకి స్ట్రాబెర్రీస్ కూడా తక్కువగా ఉంటాయి అండ్ దట్టు ఎండ ఎక్కువ అవుతుంది. ఇంకొక స్మాల్ సజెషన్ ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఫుడ్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఆఫ్టర్నూన్ కి. బికాస్ నియర్ బై ఎక్కడైనా కూర్చొని మంచిగా తినేకుంటది, చాలా ఫన్ గా అనిపిస్తుంది. ఈ స్ట్రాబెర్రీ పికింగ్ గురించి ఫస్ట్ టైం వింటుంటే కనుక డెఫినెట్ గా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. See you in my next video.